మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్మీడియట్ కాలేజీలు ఆటలాడుతూ ఉన్నాయి. తిరుపతిలో ఉన్నటువంటి బైరాగపట్టెడ ప్రాంతంలో ఓం ఎస్వివి కాలేజ్ అనేటువంటి అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ ఇది. దాదాపు 70 మంది స్ట్రెంత్ ఉంటారు. ఈ ఒక్క 70 మంది స్ట్రెంత్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపు 10 మందికి హాల్ టికెట్లు వాళ్ళు అప్లై చేయలేదు. కేవలం మిగతా వారికి అప్లై చేసి ఆ 10 మందికి హాల్ టికెట్లు అప్లై చేయకుండా ఏదైతే మొన్న జరిగినటువంటి మొదటి ఎగ్జామ్కి సంబంధించి ఆ ఒక బస్సులో ఎక్కించుకొని బస్సు మొత్తం కూడా తిప్పినటువంటి నేపథ్యంలోనే ఆ 10 మంది స్టూడెంట్స్కి ఇంట్లో చెప్పవద్దు అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే కాలేజ్ యాజమాన్యం ఇచ్చారు. దాంతోపాటు కూడా ఇవాళ జరగబోయేటువంటి ఇంకొక ఎగ్జామ్కి తీసుకువెళ్తుండగా బస్సు ఆపేసినటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. దాదాపు 10 మంది విద్యార్థులకి ఈ ఒక్క హాల్ టికెట్లు అనేది వాళ్ళు జారీ చేయలేదు. అయితే మిగతా వారికి జారీ చేసినటువంటి నేపథ్యంలోనే తిరుపతి నుంచి చిత్తూరులో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్కి స్టూడెంట్స్ని తరలిస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దాదాపు 10 మంది విద్యార్థులకి ఎందుకు హాల్ టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నకి కాలేజ్ యాజమాన్యం పూర్తిగా కూడా సమాధానం చెప్పలేకుండా పోతోంది. సో ఈ విద్యార్థులందరూ కూడా దాదాపు 10 మంది విద్యార్థులకి హాల్ టికెట్ అనేది కంప్లీట్గా అప్లై చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడైతే ఈ హాల్ టికెట్కి సంబంధించినటువంటి అంటే ఈ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్గా తెలుస్తోంది. సార్ ఒక్క నిమిషం ఏమైంది అసలు ఎందుకు హాల్ టికెట్ ఇవ్వలేదు? సార్ పిల్లలవి ఆధార్ నెంబర్లు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కాలేదని చెప్పారు సార్. పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ బంధువులకి అంటే 10 మందికి ఎట్లా ఆ విధంగా మీరు మిస్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటారు? అది బోర్డు వర్క్ చేసే వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు సార్. అవునండి, కాలేజ్ యాజమాన్యం అంటే స్టూడెంట్స్కి పక్కాగా అవన్నీ పక్కాగా అప్లై చేసిన తర్వాతనే కదా వాళ్ళని ఇచ్చేసుకోవాలి. ఫీజులు మాత్రం కట్టించుకున్నారు, ఆ తర్వాత ఇవి మాత్రం. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం పెట్టిన కాలేజ్ సార్. వాళ్ళు అవి చేస్తూ ఉన్నారు కానీ అవి కాలేదన్న విషయం హాల్ టికెట్ ఇచ్చే ముందు రోజు వరకు తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఏమని చెక్ చేస్తే ఇట్లా అప్డేట్ కాలేదని చెప్పారు. దానికి మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళేసి అడిగి వచ్చారు. హాల్ టికెట్స్ మరుసటి రోజు వస్తాయని చెప్పారు. మరుసటి రోజు పొద్దున్నే ఫస్ట్ ఎగ్జామ్ రోజు పిల్లలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆన్లైన్ ప్రింట్ తీసిస్తా అన్నారు, ఇవ్వలేరు. బోర్డు మెంబరు సురేందర్ రెడ్డి గారు 10 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? 1 ఇయర్ వేస్ట్ అయినట్టే కదా. అవును సార్. ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పారు సార్, వాళ్ళు ఏం అడిగితే అది చేస్తామని చెప్పారు. ఏం అడిగితే చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మంది విద్యార్థులకి ఇవాళ ఎగ్జామ్ రాసేదని కుదరదు. ఇంకా మీరు ఏంటి రీజన్ చెప్తారు? రీజన్ ఏం చెప్తారండి? 10 మంది విద్యార్థులకు హాల్ టికెట్ రాలేదు, మిగతా వాళ్ళకి వచ్చింది, మిగతా వాళ్ళకి రెడీ చేసినట్టు మీరు వాళ్ళకి ఎందుకు సిద్ధం చేయలేదు? ఆన్లైన్ ప్రాబ్లం సార్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు అన్నీ ఆన్లైన్ కాబట్టి అవి ఎంటర్ కాకపోవడమే అని. ఆన్లైన్ ప్రాబ్లం అనేసి అని చెప్తున్నారు. బస్సుని కదలనీయకుండా విద్యార్థులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే పోలీసు వాళ్ళ ఆధీనంలో బస్సుని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు 60 మంది స్టూడెంట్స్ లోపల ఉన్నారు. అంటే వీళ్ళు చిత్తూరులో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి నేపథ్యంలోనే వాళ్ళని పంపించాలని చెప్పి కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. అయితే 10 మంది విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నకు కాలేజీ ప్రిన్సిపల్ ఏదైతే ఆ సమాధానం మనం విన్నాము, కేవలం ఆన్లైన్ డిస్ప్యూట్ కారణంగానే ఇక్కడ ప్రాబ్లం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ ఒక్క స్టూడెంట్స్ అంతా కూడా ఇటువైపు కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా మాకు హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదనే సమాధానం మాకు చెప్పాలి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ స్టూడెంట్స్తో పాటు అటు పేరెంట్స్ కూడా చూసి ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు అంటే 1 సంవత్సరం పాటు విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా కూడా అంధకారంలో ఉండిపోయింది. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి పోలీసులు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. బస్సునైతే ముందుకి తీసుకెళ్తున్నారు. అయితే మిగతా స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ ఒక బస్సుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాము. విద్యార్థులు
10 మంది భవిష్యత్తు ఏమవుతుంది అనే దానికి ఖచ్చితంగా ఈ ఒక్క విద్యార్థులు అయితే మాత్రం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడొచ్చు ఓం ఎస్వివి కాలేజ్, ఇది నూతనంగా ఏదైతే పెట్టినటువంటి కాలేజీ, ఈ కాలేజీకి ఆథరైజ్డ్ లేదు. కంప్లీట్గా ఇంకొక కాలేజ్కి అవి అడాప్ట్ చేసుకొని ఎగ్జామ్స్ రాయిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే విద్యార్థుల్ని భవిష్యత్తు ఏమవుతుంది, 1 సంవత్సరం పాటు మాకు సమాధానం చెప్పాలని కూడా చెప్తున్నారు. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బాబు, ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళు? అసలు హాల్ టికెట్ రాలేదంటే ఏమో సార్, మాకు తెలియదు. వాళ్ళు ఏమంటే మాట్లాడుతున్నారు, ఆడికొచ్చి రాయమంటున్నారు. ఆ రాయిపోయట్లా. ఫస్ట్ డే వెళ్ళారు కదా కాలేజ్కి, అప్పుడు ఏం వాడు రాయలా, అంతే కూర్చోబెట్టారు బస్సులోనే మా 9 మంది వరకు. ఏం చెప్పినారు కూర్చోబెట్టి? హాల్ టికెట్ ఎందుకు రాలేదు? ఏం చెప్పినారు? అప్డేట్ కాలేదు, అది ఇది అన్నారు. అప్డేట్ కాలేదు, నెల ముందే వచ్చిన అప్డేట్కి అప్డేట్ కాలేదు, అవి రాలేదు. మాకు వచ్చింది కానీ ఆడ హాల్ టికెట్ తరిమేశారు మాకు బయట. విద్యార్థులు చెప్తే వినొచ్చు. కంప్లీట్గా వాళ్ళని ఎందుకు పంపించారనే మాట అయితే మాట్లాడుతున్నారు. పేరెంట్స్ ఉన్నారు. ఏం చెప్తున్నారు కాలేజ్ యాజమాన్యం? వాళ్ళు ఏం చెప్తున్నారండి, మాకు సంబంధం లేదు, మేమేం చేయలేము, అదొక్క రీజన్ తప్ప ఏం లేదండి. చైర్మన్ అయితే ఇక్కడ లేడు. ప్రిన్సిపల్ని అడిగితే మేమే బస్సు నెంబర్ చెప్తాం, బస్సు ఎక్కడుందో చెప్తాం, మీరు వచ్చి ఆపేసుకోండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన వాళ్ళే మేము ఆపేసుకున్నాం. ఇక్కడ వచ్చి మా పిల్లది ఒకరిదైతే ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది పిల్లలకి లేదు, ఒకరిదైతే మా ఇష్యూ అయిండొచ్చు, మా ప్రాబ్లం అయిండొచ్చు, ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది పిల్లలదండి, ఒకరిది కాదు, ఇద్దరు కాదు, 13 మందిది ఇప్పుడు హాల్ టికెట్ లేదండి. మధ్యలో వీళ్ళు తినేస్తామని మాత్రం చెప్తున్నారండి. పిల్లలైతే మా సార్ వాళ్ళు మా మధ్యలో ఒక 5 మంది తినేస్తున్నారని చెప్పి పిల్లలు చెప్తున్నారండి. ఇక్కడి నుంచి పెనుమూరుకి తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ పెట్టి మేము బాగా ఎగ్జామ్ రాసినామని చెప్పండి మీ పేరెంట్స్తో అని చెప్తే పిల్లల్ని వచ్చి మేము అడిగాం, క్వశ్చన్ చేసాం. తిరుపతిలో ఉండే కాలేజు తిరుపతిలో సెంటర్లో పడకుండా మీకెందుకు పెనుమూరులో పడిందని మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళేం చెప్పారు, మాకు తెలీదు, మమ్మల్ని తీసుకెళ్ళినారు అంతే, ఫుడ్ పెట్టినారు, మమ్మల్ని ఇంటికి పంపించారు, చెప్పొద్దన్నారు ఇంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పారు. పిల్లలు ఈరోజు బస్సు ఆపడానికి పిల్లలు వచ్చారు, వాళ్ళని కూడా దౌర్జన్యం చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి మా మీద పడినారు. అంటే ఎవరైతే హాల్ టికెట్ వచ్చిందో వాళ్ళందరూ వచ్చి మా పిల్లలు ఎట్లా పంపించకుండా ఆపుతారంటే మేము పిల్లల్ని ఆపట్లేదండి, బస్సును ఆపాము. ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉన్నారో, ఆ ప్రిన్సిపల్ ఉన్నారో, ఆ చైర్మన్ ఉన్నారో వాళ్ళని వచ్చి మాట్లాడుకోమని చెప్తున్నామండి. వాళ్ళు వచ్చేంతవరకు మేము ఆపుతామని చెప్తున్నాం. ఇంతవరకు చైర్మన్ అనే పర్సన్ లేడు. ప్రిన్సిపల్ అసలు ఈడొక మాట అక్కడ ఒక మాట చెప్తున్నారు. అసలు మాకు జాయిన్ చేసే ముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇంకా రేపు కూడా ఒకటే మాట చెప్తారు సార్ వాళ్ళు. మాకైతే న్యాయం జరుగుతుంది. స్టార్ట్ అయిందమ్మా కాలేజ్ సార్ ఈ ఇయరే సార్ 2024లో స్టార్ట్ అయింది. అసలు ఒక లైసెన్స్ లేదు, ఒక ఐడి కార్డ్ లేదు, ఏమీ లేదు సార్. మేము ఎందుకు జాయిన్ చేస్తాం మాకు తెలియకుండా అంటే పిల్లలు వచ్చి మాకు ముందు అడ్మిషన్ చేసుకున్నారు, తెలియకుండా మాకు ముందు అడ్మిషన్ చేసుకున్నారు. మాకు తెలియదు ఇలాంటివన్నీ ఏం జరుగుతుంది, కాలేజీలో ఎలా ఉందని మాకు తెలియదండి. ఒక ఐడి కార్డ్ లేదు, కాలేజీ నేమ్ కూడా లేదు, మీరు ఒకసారి చూడొచ్చు. అక్కడ చూడొచ్చు ఓం ఎస్వివి జూనియర్ కాలేజ్ అనే పేరున్నది. దీనికి ఫీజులు కట్టినటువంటి రిసిప్ట్స్ మొత్తం పేరెంట్స్ చూపిస్తున్నారు. మీ అబ్బాయి ఉన్నారు? మా అబ్బాయి ఉన్నారు, సాయి మోహన్. వీళ్ళు ఏం చేశారు, తొడుకొంబయ్యారు, చిత్తూరుకి రండి మీకు ఆడ హాల్ టికెట్ ఇస్తామని చెప్పి వాళ్ళు 9 మందిని కూర్చొని పెట్టేసి హాల్ టికెట్ వచ్చిన వాళ్ళని రాపిచ్చేసి తొడుకొని వచ్చేయడు వదిలేసి, మీ అమ్మ నాయనకి చెప్పండి, మేము రాసినామని చెప్పండి, ఏదైనా మాట్లాడితే మేము మాట్లాడుకుంటాం, మేము ఏదో చెప్పుకుంటాము అని చెప్పేసి మేము పిల్లకాయలని అడిగినాము. ఏమి మీరు పరీక్షలు రాసినారా రాయలేదా చెప్పండి అని క్వశ్చన్ వేసి అడిగితే మేము రాయలేదు నాయన, ఈ మార్త చేసినారు అని చెప్పి రేపు మంగళవారం నాటికి బస్సు ఆపండి అని చెప్పి మేము అందుకే వచ్చినాము ఇసుకోవాలి కాడికి. మేము కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ ఇంటికాడికి కూడా పోయినాం సార్, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినాము. వాళ్ళు మాకేమి తెలియదు నాయన, మేము చదువు లేదు, సంతా లేదు, మేమేం చేయగలుగుతాము అని చెప్పేసి అట్లాగా ఉంటే మీ తండ్రిని మీ కొడుకుని రమ్మని చెప్పు, వచ్చి ఇసుకోవాలి కాడ మాకు ఏ జవాబు చెప్తాడో చెప్పండి, మేమేం దౌర్జన్యం చేయము, రమ్మని చెప్పు అని చెప్పినాం. చూస్తున్నాం కదా, నిజంగా ఈ యొక్క విద్యార్థి తండ్రి ఇతను ఫీజులు కట్టినటువంటి రిసిప్ట్స్ మొత్తం మేము ఫీజు అంతా చెల్లించాము, ఎప్పటికప్పుడు మా దగ్గర ఫీజు అనేది దండుకున్నారు. బట్ మా అబ్బాయికి హాల్ టికెట్ ఇవ్వడంలో మాత్రం కాలేజ్ ఎందుకు నిర్లక్ష్యంగా వహించిందో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, అదే కాలేజీకి సంబంధించినటువంటి బోర్డు కూడా అక్కడ కనిపించట్లేదు. అంటే సరైనటువంటి ఆథరైజింగ్ లేదు, సరైనటువంటి గుర్తింపు అనేది లేదు ఆ కాలేజీకి. ఏదో పెట్టినటువంటి నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థుల్ని టార్గెట్ చేసి ఆ ఒక కాలేజీలో చేర్పించినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. మొదటగా ఓం ఎస్వివి జూనియర్ కాలేజ్ అని ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ చూడొచ్చు ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే
కాలేజ్ నేమే మార్చేశారు. అంటే రోజుకొక పేరు పెట్టి వీళ్ళు కాలేజ్ నిర్వహిస్తున్నట్టయితే మాత్రం విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఫీజులే టార్గెట్గా కొంతమంది విద్యార్థులకి ఈ రకంగా చేసి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ పూర్తిగా కూడా ఇవాళ పోయింది. సో 1 ఇయర్ వేస్ట్ అయినటువంటి కారణంగా ఏం సమాధానం చెప్తారనే దీనిపైన ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. దాంతోపాటు కూడా 10 మంది విద్యార్థులకి హాల్ టికెట్ రాలేదు కాబట్టి మిగతా మంది విద్యార్థులు కూడా మేము వెళ్ళనీమని చెప్పి బస్సును అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారు, కాలేజ్ యాజమాన్యం పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సింది.